అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నాంపల్లి కోర్టు ఈ కేసుని 10వ తారీఖు విచారణ 10వ తారీఖు వాయిదా వేసింది. నాగార్జున సుప్రియ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకుంది. నాగార్జున పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. ఈ నెల 10వ తారీఖు వాయిదా వేసింది. రియాక్షన్ చూద్దాం. మినిస్టర్ కొండా సురేఖ గారి మీద yes first let me clear in Telugu, thereafter if you want I can address. నాగార్జున గారు ఈ నెల 2వ తేదీన ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇచ్చినటువంటి డిరాగేటరీ స్టేట్మెంట్స్ ఆయన్ని వారి యొక్క కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అనేది వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళకి కేటీఆర్కి ఈ కొండా సురేఖ గారికి ఉన్నటువంటి రాజకీయ విభేదాల వలన వారి యొక్క కుటుంబాన్ని దీనిలోకి లాగారు, మా కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అని చెప్పి ఈ నెల 3వ తేదీన వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద నాగార్జున గారు at the time he was in Visakhapatnam, immediately he reached to Hyderabad రాగానే 3rd of this month he made a complaint. It is called a private complaint before this honorable court. The honorable court has got ample power to take into the cognizance. Before that accused should be given an opportunity of being heard. For that వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకొక 3వ విట్నెస్ని విచారించాలి. ఆ విట్నెస్తో కూడా అవసరం ఉన్నదా లేదా. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు నాగార్జున గారి మేనగోడలైనటువంటి వై సుప్రియ గారి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు 2వ తేదీనే వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ అంటే కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా కంప్లైంట్ని ఇచ్చిన దాన్ని సోరన్ స్టేట్మెంట్ అంటారు. సోరన్ స్టేట్మెంట్ కంప్లైనెంట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వై సుప్రియ గారు కోర్టు వారి ముందు స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. కోర్టు వారు తీసుకున్నారు. నెక్స్ట్ అడ్జోర్న్ చేశారు. మ్యాటర్ ఎప్పటికి అడ్జోర్న్ చేశారు. బై ద టైమ్ ఐ కేమ్ అవుట్. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఎనీవే అంతవరకు మ్యాటర్ జరిగింది. ఈరోజు నాగార్జున గారు మాది చాలా గౌరవనీయమైన కుటుంబము. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి యావదాంధ్రులకి అందరికి తెలిసిన విషయమే. మోరోవర్ నేను తెలుగు, హిందీ, తమిళ్ నేషనల్ లెవెల్లో నేను పాపులర్ ఫిగర్ని. మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది. నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషలో నటించడం జరిగింది. అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. మా రెప్యుటేషన్ని ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలను, కేటీఆర్కి వారికి మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలని దాన్ని ఆయుధంగా చేసుకొని మా కుటుంబం మీద అప్రతిష్ట పాలు చేశారు. కాబట్టి దీన్ని కోర్టు వారు చట్టపరంగా సముచితమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టు వారికి చివరిలో వారు విన్నపం చేయడం జరిగింది. 395 ప్రకారంగా కొండా సురేఖ మీద చర్యలు తీసుకోమని నాగార్జున ఏమన్నా కోరాడా? ఎస్, ఖచ్చితంగా కోరాడు. దీనికి ఏమవుతుందంటే ఇది ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. ఈ ప్రైవేట్ కంప్లైంట్ని టేకెన్ ఆన్ ఫైల్ చేయబోయే ముందు కోర్టు వారు మొన్న జూలై 1వ తేదీ నుంచి క్రిమినల్ చట్టాలు మారినాయి. మీకు అందరికి కూడా సుపరిచితమే. బహుశా ఆ కొత్త చట్టాల ప్రకారం అక్యూజ్డ్ నిందితురాలు, ఈ కేసులో ఎవరినైతే నిందితురాలుగా కొండా సురేఖను సూచించారో ఆ కొండా సురేఖ కూడా అవకాశం ఇవ్వాలి. ముందు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన తర్వాతే కాగ్నిజెన్స్ టేకెన్ ఆన్ ఫైల్ చేయాలి. అలా చేసే అవకాశం ఉంది. అది చేస్తారు. వాళ్ళని కూడా పిలుస్తారు. ఫస్ట్ ముందు అవకాశం ఇస్తారు. బిఫోర్ దట్ కోర్టు ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ సీసీ నంబర్. That's what the law says. అది కాదు ఈరోజు జరిగింది. ఓన్లీ క్రిమినల్ డిఫమేషన్. ఇట్ ఈస్ కాల్డ్ సివిల్ డిఫమేషన్. ది అదర్ డే I too came into news. I come across the news of he is going to file for 100 crores. It is called a civil defamation. Whereas this is a criminal defamation. They need not pay even a single pie except 1 rupee or 2 rupee stamps for petitions. For each and every petition we have to affix 1 rupee stamp, not more than that. No. Just accompanied her husband. Supriya had given a statement. She was the witness. Statement ఈ రోజుతో అయిపోయింది. ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? ప్రొసీడింగ్స్ అదే కదా చెప్తా ఉంది మీకు. ఇంకొక విట్నెస్ ఉన్నారు. ఆ విట్నెస్ని వీళ్ళు కావాలంటే ఆ విట్నెస్ని కూడా కోర్టు వారు ఎగ్జామిన్ చేస్తారు. అదర్వైజ్ ఆ విట్నెస్తో చాలు మా ఇద్దరికి సరిపోతాయని వీరు భావిస్తే అది వీరి ఇష్టం. ఆప్షన్ వీరికే ఉంటుంది. కంప్లైనెంట్కే ఉంటుంది. సమంత నో వే కన్సర్న్ ఇన్ దిస్ మ్యాటర్. ఓన్లీ నాగార్జున అండ్ హిస్ 2 witnesses. ఆల్రెడీ ఫస్ట్ విట్నెస్ ఆల్సో డిస్పోజ్డ్.
ఆవిడ సాక్ష్యాన్ని కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది. ఇంకొక సెకండ్ విట్నెస్ ఉన్నారు, వారిని కోర్టు వారు ఈరోజు ఇంకా విచారించలేదు. ఆ విచారించవలసిన అవసరం ఉందా లేదా అనేది కూడా కోర్టు వారి నిర్ణయం తీసుకోవచ్చు. వీరే మాకు అవసరం లేదు, మా రెండింటితోనే మీరు కోర్టు వారి నిర్ణయం తీసుకోండి అంటే కోర్టు వారికి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంది. కాకపోతే మారిన క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి ముందు ఒకసారి అవకాశాలు ఇవ్వాలి. ఎవరికి? కొండా సురేఖకు కూడా ఒక ఇది పంపిస్తారు, మీ అభ్యంతరం ఏమిటి, మీ మీద సో పర్సన్ కేసు ఫైల్ చేశారు, వారి యొక్క రెప్యుటేషన్ మీరు భంగపరిచారని చెప్పి దానికి మీ అభ్యంతరం ఏమిటో తెలుసుకోండి కోర్టు ముందు అని చెప్పి ముందు ఇస్తారు. ఆ ఇచ్చిన తదుపరి మాత్రమే దాన్ని సీసీ నెంబర్ చేస్తారు. అది ప్రజెంట్ ఉన్నటువంటి చట్టం. ఒకవైపు చూసుకుంటే కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరో విట్నెస్ని కూడా వీళ్ళు విచారించే అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అంటే తదుపరి విచారణ అనేది ప్రొసీడ్ అవుతుందని పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడే నాగార్జున మరియు ఇద్దరు విట్నెస్ ఎవరైతే ఉన్నారో దాంట్లో వెంకటేష్ అనే వ్యక్తి రాలేడని పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే సుప్రీత, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సుప్రీత విట్నెస్ అయితే రికార్డ్ చేశారు. పూర్తిగా కూడా మాది చాలా రెప్యూటెడ్ ఫ్యామిలీ, ఎంతో తెలుగు, హిందీ మరియు తమిళ ఇండస్ట్రీలో పనిచేసాం మేము, ఇటువంటి ఎలిగేషన్ చాలా రాంగ్ అంటూ పూర్తిగా చెప్పడం. మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు హీరో నాగార్జున. తన కుటుంబానికి తన పరువుకి భంగం వాటిల్లిందంటూ కూడా కోర్టు మెట్లెక్కింది అక్కినేని కుటుంబం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు అక్కినేని కుటుంబానికి సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అక్కినేని కుటుంబంతో పాటు సుప్రియ విట్నెస్ లో ఉన్నారు. సుప్రియ ఆమె కూడా తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక విట్నెస్ కి సంబంధించి కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. బట్ అది కోర్టు పరిధిలో ఉంటుంది. అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇవ్వాలా వద్దా అనేది కోర్టు నిర్ణయిస్తుందంటూ కూడా లాయర్ చెప్పిన సందర్భాన్ని చూసాం. నాగార్జున చేసిన స్టేట్మెంట్స్, నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించి కూడా ఇక్కడ లాయర్లు చెప్పడం జరిగింది. తమ కుటుంబం పరువు గల కుటుంబం, దాదాపు 50 ఏళ్ల నుంచి తమ నాన్నగారి నుంచి అంటే నాగేశ్వరరావు గారి నుంచి కూడా మేము ఇటు ప్రామినెంట్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రామినెంట్ ఫిగర్స్ గా ఉన్నాము. దాంతోపాటు ఇటు జాతీయ అంటే దేశవ్యాప్తంగా కూడా తమకు మంచి పేరుంది. ఇటు తెలుగులో కావచ్చు, తమిళ్లో కావచ్చు, అంటే దక్షిణాదిలో కావచ్చు, అలాగే హిందీలో కూడా తమకి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయంటూ కూడా చెబుతూనే కేటీఆర్కు కొండా సురేఖకు రాజకీయ విభేదాల కారణంగా తమల్ని మధ్యలోకి లాగడం కరెక్ట్ కాదంటూ కూడా ఈ అంశాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా కోర్టు దృష్టికి ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా లాయర్ చెప్పిన సందర్భాన్ని చూస్తాం. అయితే కొండా సురేఖకు ఇప్పుడు కోర్టు అవకాశం ఇవ్వబోతోందనేది లాయర్ చెప్తున్నారు. మరి ముఖ్యంగా కొండా సురేఖ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయొచ్చు, తనకు కూడా ఒక అవకాశం ఉంటుంది. తన వాదన కూడా కోర్టు ఇప్పుడు తీసుకోబోతోంది, తన వెర్షన్ కూడా ఇప్పుడు వినబోతోంది కోర్టు అంటూ కూడా చెప్తున్నారు. సో ఇది మొత్తంగా అయితే మాత్రం ఈరోజు నాంపల్లి కోర్టు దగ్గర అయితే మాత్రం హై టెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈరోజు నాగార్జున నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు. నాంపల్లి కోర్టు ఈరోజు నాగార్జున స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకుంది. నాగార్జునతో పాటు సుప్రియ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. అమలా అక్కినేని, అలాగే అక్కినేని నాగ చైతన్య వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఈరోజు పూర్తిగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంది. ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత మంత్రి కొండా సురేఖ కూడా తన వర్షన్ వినిపించే అవకాశం కోర్టు కల్పించబోతోంది. ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి కేసు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే 10వ తారీఖు విచారణ వాయిదా వేస్తుంది. 10వ తారీఖున ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే మాత్రం కలుగుతోంది. నాగార్జున పిటిషన్పై ఈరోజు కోర్టు స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్న పరిస్థితి. క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేశారు. క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయడం జరిగింది అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖ మీద. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన స్టేట్మెంట్స్కి సంబంధించి తమను అప్రతిష్ట పాలు చేశారంటూ కూడా కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారని లాయర్లు చెప్పిన సందర్భం. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన కోర్టులోకి వెళ్లే ముందు విజువల్స్ మీరు చూస్తున్నారు. 2 బాక్సెస్లో కూడా ఆయన కోర్టులోకి వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు అమలా అక్కినేని, అలాగే అక్కినేని నాగ చైతన్య వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిన సందర్భాన్ని చూసాం. వీళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నారేమో అని అనుకున్న సందర్భానికి సంబంధించి, ఎందుకంటే అక్కినేని అమల ట్వీట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. తమ కుటుంబానికి భంగం వాటిల్లేలా ఒక మహిళా మంత్రి అయ్యుండి అటువంటి విషపూరితమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా నేరుగా ప్రశ్నించిన సందర్భం చూసాం. కాబట్టి ఈరోజు బహుశా స్టేట్మెంట్కి అనుకున్నాం. కనుక ఇక్కడ నాగార్జున అలాగే సుప్రియ వీళ్ళిద్దరు స్టేట్మెంటే కోర్టు రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకో విట్నెస్ని స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంది, కానీ
ఇంకో విట్నెస్కి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలా వద్దా అనేది కోర్టు పరిధిలో ఉంది అంటూ కూడా కోర్టు నిర్ణయం అంటూ కూడా ఇటు లాయర్లు చెప్పిన సందర్భాన్ని చూసాం. అయితే నాగార్జున తన స్టేట్మెంట్లో తమ కుటుంబానికి సంబంధించి మనం ముందుగానే చెప్పుకున్నాం, ఆయన పిటిషన్లో ఏదైతే పేర్కొనడం జరిగిందో ఆయన పిటిషన్లో పేర్కొన్న అంశానికి సంబంధించి ఇప్పుడు ఈ ఇష్యూ ఆ ఇష్యూకి సంబంధించి ఆయన అక్కడ మాట్లాడడం జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. సో విజువల్లో మీరు చూస్తున్నారు. పూర్తిగా అయితే మాత్రం ఈరోజు విచారణ ముగిసింది. ఈ నెల 10వ తారీఖు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇన్ఫాక్ట్ ఈ ఎపిసోడ్ ముగిసిపోలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఈరోజు నాగార్జున స్టేట్మెంట్ మాత్రం రికార్డ్ చేసుకుంది ఈరోజు నాంపల్లి కోర్టు. ఆ తర్వాత ఇటు మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది. మరి మంత్రి కొండా సురేఖ ఎప్పుడు వెళ్ళబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. దాంతోపాటు ఈ నెల 10వ తారీఖు కేసును వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. సో ఈ నేపథ్యంలో నాగార్జున ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, కోర్టు ఏమడిగింది, దాంతోపాటు ఎటువంటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, లాయర్లు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నాగార్జున గారు ఈ నెల 2వ తేదీన ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇచ్చినటువంటి డిరాగేటరీ స్టేట్మెంట్స్ ఆయన్ని వారి యొక్క కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అనేది వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళకి కేటీఆర్కి ఈ కొండా సురేఖ గారికి ఉన్నటువంటి రాజకీయ విభేదాల వలన వారి యొక్క కుటుంబాన్ని దీనిలోకి లాగారు, మా కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అని చెప్పి ఈ నెల 3వ తేదీన వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద నాగార్జున గారు at the time he was in Visakhapatnam. Immediately he reached to Hyderabad. Hyderabad రాగానే 3rd of this month he made a complaint. It is called a private complaint before this honorable court. The honorable court has got ample power to take into the cognizance. Before that accused should be given an opportunity of being heard. For that వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకొక 3వ విట్నెస్ని విచారించాలి. ఆ విట్నెస్తో కూడా అవసరం ఉన్నదా లేదా. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు నాగార్జున గారి మేనగోడలైనటువంటి వై సుప్రియ గారి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు 2వ తేదీనే వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ అంటే కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా కంప్లైంట్ని ఇచ్చిన వాడిని స్వోరన్ స్టేట్మెంట్ అంటారు. స్వోరన్ స్టేట్మెంట్ కంప్లైనెంట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వై సుప్రియ గారు కోర్టు వారి ముందు స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. కోర్టు వారు తీసుకున్నారు. నెక్స్ట్ అడ్జోర్న్ చేశారు. మ్యాటర్ ఎప్పటికి అడ్జోర్న్ చేశారు. బై ద టైమ్ ఐ కేమ్ అవుట్. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఎనీవే అంతవరకు మ్యాటర్ జరిగింది. ఈరోజు నాగార్జున గారు మాది చాలా గౌరవనీయమైన కుటుంబము. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి యావదాంధ్రులకి అందరికి తెలిసిన విషయమే. మోరోవర్ నేను తెలుగు, హిందీ, తమిళ్ నేషనల్ లెవెల్లో నేను పాపులర్ ఫిగర్ని. మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది. నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషలో నటించడం జరిగింది. అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. మా రెప్యుటేషన్ని ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలను, కేటీఆర్కి వారికి మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలని దాన్ని ఆయుధంగా చేసుకొని మా కుటుంబం మీద అప్రతిష్ట పాలు చేశారు. కాబట్టి దీని కోర్టు వారు చట్టపరంగా సముచితమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టు వారికి చివరిలో వారు విన్నపం చేయడం జరిగింది. 395 ప్రకారంగా కొండా సురేఖ మీద చర్యలు తీసుకోమని నాగార్జున ఏమన్నా కోరాడా? ఎస్, ఖచ్చితంగా కోరాడు. దీనికి ఏమవుతుందంటే ఇది ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. ఈ ప్రైవేట్ కంప్లైంట్ని టేకెన్ ఆన్ ఫైల్ చేయబోయే ముందు కోర్టు వారు మొన్న జూలై 1వ తేదీ నుంచి క్రిమినల్ చట్టాలు మారినాయి. మీకు అందరికి కూడా సుపరిచితమే. బహుశా ఆ కొత్త చట్టాల ప్రకారం అక్యూజ్డ్ నిందితురాలు, ఈ కేసులో ఎవరినైతే నిందితురాలుగా కొండా సురేఖను సూచించారో ఆ కొండా సురేఖ కూడా అవకాశం ఇవ్వాలి. ముందు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన తర్వాతే కాగ్నిజెన్స్ టేకెన్ ఆన్ ఫైల్ చేయాలి. అలా చేసే అవకాశం ఉంది. అది చేస్తారు. వాళ్ళని కూడా పిలుస్తారు. ఫస్ట్ అవకాశం ఇస్తారు, ముందు అవకాశం ఇస్తారు. బిఫోర్ దట్ కోర్టు ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ CC నంబర్. That's what the law says. అది కాదు ఈరోజు జరిగింది. ఓన్లీ క్రిమినల్ డిఫమేషన్. ఇట్ ఈస్ కాల్డ్ సివిల్ డిఫమేషన్. ది అదర్ డే I too came into news. I come across the news of he is going to file for 100 crores. It is called a civil defamation. Whereas this is a criminal defamation. They need not pay even a single pie except 1 rupee or 2 rupee stamps for petitions. For each and every petition we have to affix 1 rupee stamp, not more than that. No. Just accompanied her husband.
సుప్రియా had given a statement. She was the witness. స్టేట్మెంట్ ఈ రోజుతో అయిపోయింది. ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? ప్రొసీడింగ్స్ అదే కదా చెప్తా ఉంది మీకు. ఇంకొక విట్నెస్ ఉన్నారు. ఆ విట్నెస్ని వీళ్ళు కావాలంటే ఆ విట్నెస్ని కూడా కోర్టు వారు ఎగ్జామిన్ చేస్తారు. అదర్వైజ్ ఆ విట్నెస్తో చాలు మా ఇద్దరికి సరిపోతాయని వీరు భావిస్తే అది వీరి ఇష్టం. ఆప్షన్ వీరికే ఉంటుంది, కంప్లైనెంట్కే ఉంటుంది. సమంత నో వే కన్సర్న్ ఇన్ దిస్ మ్యాటర్. ఓన్లీ నాగార్జున అండ్ ఈజ్ 2 witnesses. ఆల్రెడీ ఫస్ట్ విట్నెస్ ఆల్సో డిస్పోజ్డ్. ఆవిడ సాక్ష్యాన్ని కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది. ఇంకొక సెకండ్ విట్నెస్ ఉన్నారు, వారిని కోర్టు వారు ఈరోజు ఇంకా విచారించలేదు. ఆ విచారించవలసిన అవసరం ఉందా లేదా అనేది కూడా కోర్టు వారి నిర్ణయం తీసుకోవచ్చు. వీరే మాకు అవసరం లేదు, మా రెండింటితోనే మీరు కోర్టు వారి నిర్ణయం తీసుకోండి అంటే కోర్టు వారికి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంది. కాకపోతే మారిన క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి ముందు ఒకసారి అవకాశాలు ఇవ్వాలి. ఎవరికి? కొండా సురేఖకు కూడా ఒక ఇది పంపిస్తారు. మీ అభ్యంతరం ఏమిటి? మీ మీద సో అండ్ సో పర్సన్ కేసు ఫైల్ చేశారు, వారి యొక్క రెప్యుటేషన్ మీరు భంగపరిచారని చెప్పి దానికి మీ అభ్యంతరం ఏమిటో తెలుసుకోండి కోర్టు ముందు అని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.